హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చనా మసాలా అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా శనగలు నానబెట్టి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో శనగలు తీసుకున్నాను. కాబూలి శనగలు అంటారు కదా, వాటిని 4 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కర్రీ చేయడానికి తీసుకోవాల్సినవి 3 టమాటాలు, 2 మిర్చి, ఆనియన్ పెద్దదైతే ఒకటి సరిపోతుందండి. గ్రేవీ కోసం ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పులు తీసుకోవాలి. 2 స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటాం. ఇవి 2 మిక్స్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా, వాటిని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ కర్రీలో గ్రేవీ కోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 నుంచి 12 వరకు జీడిపప్పులు, 2 స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెంగా వాటర్ అవసరం పడుద్ది. వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లో చేసుకోవాలి. మెత్తగా పేస్ట్లో చేసుకొని ఇది రెడీ అయిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మిర్చి, ఆనియన్ వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కానీ టమాటా కానీ మనం ఏది కూడా ఫ్రై చేయట్లేదు, పచ్చివే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఇది కూడా రెడీ అయిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి శనగలు కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంచుమించుగా 1 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అది వేగుతూ ఉండగానే లైట్గా కసూరి మెంతి నలిపి వేసుకోవాలి. కసూరి మెంతి అనేది మన ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే కర్రీ చాలా ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి 2 బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఇలా వేగుతూ ఉండగానే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, జీడిపప్పు, పుచ్చగింజల పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి, పచ్చి ఉల్లిపాయ కాబట్టి కొంచెం అలా వేగుతూ ఉండాలి. ఇది ఇలా వేగేటప్పుడు కొంచెంగా పసుపు, కర్రీకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇవి 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. 2 బాగా మిక్స్ చేసుకొని కొంచెంగా ఆయిల్ బయటకు వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఇంచుమించు 5 to 8 మినిట్స్ వరకు టైం పడుతుంది ఇవి 2 ఫ్రై అవ్వడానికి. తర్వాత ఆయిల్ బయటకు వచ్చే సమయంలో మనం కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలండి. కారం వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంగా చనా మసాలా యాడ్ చేసుకోవాలి. చనా మసాలా ఏది తీసుకోవాలనేది మన ఆప్షనల్, అది కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటర్తో పాటు తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడగా వాటర్ వేసుకోవాలి. సుమారుగా 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది కర్రీకి. ఎందుకంటే చనా మసాలా కొంచెం గ్రేవీగా వస్తుంది కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది. శనగలు యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెంగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే కర్రీ రెడీ అయిపోతుందండి. కుక్కర్ ప్రెషర్ తగ్గిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే కర్రీ అనేది ఇలా ఉంటుందండి. మరీ లిక్విడ్గా కాదు, మరీ డ్రైగా కాదు, మీడియంగా వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చివరిగా దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పూరీతో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు చపాతీ చేశానండి. మా వాళ్ళ కోసం నేను చపాతీ విత్ చనా మసాలా రెడీ చేసి పెట్టాను. ఈ రోజుకైతే ఇంతే వీడియో అండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.